తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్. హలో సార్, రాబోయే కాలానికి కాబోయే బ్రహ్మదేవుడు మ్మ్. ఇప్పుడు కూడా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. మ్మ్. హనుమంతుడు మ్మ్. పవర్ ఆఫ్ హనుమ మీ నోట తెలుసుకుందాం సార్. ఓయా హనుమంతుల వారి గురించి నిజంగా చెప్పాలంటే శక్తి సార్. బట్ ఈ రోజుల్లో మన పిల్లలందరికీ నేర్పించాల్సిన ఇంపార్టెంట్ శక్తి హనుమాన్ శక్తి. మ్మ్. ఓకే, మేము 3 ఎక్కువ మాట్లాడుతుంటాము. యూత్కి కానీ పిల్లలకి కానీ తెలుసుకోవాల్సింది 3 కంపల్సరీగా ఉండాలి. మ్మ్. ఒకటి గణపతి యొక్క శక్తి, మ్మ్. హనుమంతుల వారి శక్తి, సరస్వతీదేవి శక్తి యంగ్స్టర్స్ అందరికీ నేర్పించాలి. Yes. ఓకే, ఎందుకంటే ఆ ఏజ్లో బ్రహ్మచర్యం అంటాం 21 ఇయర్స్ వరకు. మ్మ్. ఒక ఆ అవస్థలో ఓకే కంపల్సరీగా హనుమాన్ యొక్క శక్తి, గణపతి, హనుమాన్ అండ్ సరస్వతి శక్తి ఉండాలి. మ్మ్. మనం ఈరోజు హనుమంతుల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్మ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మ్మ్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మనకి హనుమాన్ చాలీసా లాంటిది ఎప్పుడైనా తీసుకుంటే బలబుద్ధి విద్యా దేహిమో అంటారు. మ్మ్. ఫస్ట్ బలం ఇమ్మంటారు. మ్మ్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మ్మ్. మనకి నాకు డబ్బులు ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి అని అడగలే, మ్మ్. ముందు బలం ఇవ్వు. దట్ స్ట్రెంగ్త్ టు ఫేస్ థింగ్స్. కష్టాలు రాకుండా ఉండవు, Yes. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. మ్మ్. బట్ బలము, దట్ బలము హనుమంతుడు డైరెక్ట్ స్ట్రెంగ్త్. మ్మ్. ఓకే, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే నిజంగా కూడా హనుమాన్ శక్తి మనలో ప్రవహిస్తుంటే ఎన్ని కష్టాలు వచ్చినా మానసికంగా ఐఎమ్ దేర్, నేను అరే చేస్తా భయ్, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది, మ్మ్. ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది. అందుకే ఫస్ట్ బల బుద్ధి, నెక్స్ట్ ఫస్ట్ బలము వచ్చాకనే నాకు బుద్ధి. తెలివి. ఉట్టి తెలివి తెలుసా మ్మ్. డిజాస్టర్ చేస్తుంది. మ్మ్. ముందు స్ట్రెంగ్త్ ఉండి దాని తర్వాత కరెక్ట్ బుద్ధి, ఆ స్ట్రెంగ్త్ని కరెక్ట్గా వాడుకునే తెలివితేటలు ఇవ్వాలి. మ్మ్. ఓకే, ఎంత ఇంపార్టెంట్గా ఈ మాట చెప్తున్నానంటే హనుమంతుల వారిని మంకీ లాగా చూపిస్తే మ్మ్. ఎవరు నాతో ఇట్లాగే డిబేట్ చేస్తూ ఏవో మాట్లాడతారు, ఆ మంకీ కూడా దేవుడా అని. మ్మ్. అంటే మన వాళ్ళకి ఎంత తెలివి లేదంటే మంకీ పెడితే వీళ్ళు కూడా అడిగేస్తారని అది లేదా. మ్మ్. గణపతి ఫేస్ పెట్టేశారు అంటే ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, ఏదో రోజు గణపతి ఫేస్ ఉంటుంది. మరి అంత తెలివి లేదా మన ఋషులకి, మునులకి, గొప్ప గొప్ప వాళ్ళకి? ఇన్ని రాస్తున్నప్పుడు దానికి లాట్ ఆఫ్ సీక్రెట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఇట్. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్, మన మైండ్ మంకీ లాంటిది, జంప్ చేస్తుంటుంది. అటు ఇటు. ఆ మంకీని ఎప్పుడైతే మనం హనుమంతులుగా మార్చుకుంటామో, రామనామం వచ్చాక ఒక చోట కూర్చుని రామ 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 అనుకో, ఆయన వచ్చి నిన్ను పలకరిస్తాడు అంటే అలా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా మంత్రం ఇవ్వండి, మ్మ్. ఎన్నిసార్లు చేయాలి సార్ అంటే, మ్మ్. ఎన్నిసార్లు అని లెక్క వేసుకుంటున్నారు అంటే అది మంత్రమే కాదు. మ్మ్. మంత్రానికి లెక్క ఉండదు. ఒక లక్షో అక్షర లక్షో ఏదో ఒకటి చేసుకున్నా కూడా మ్మ్. ముందు నంబర్ కౌంటింగ్ లేకుండా అలా మంత్రము లోపలికి వెళితే, మ్మ్. అలా రామనామాన్ని రోమాల్లోనూ నింపుకున్న హనుమంతుల వారు ఫస్ట్ చేసే మనకి బ్రెయిన్ని ముందు ఆ బ్యూటిఫుల్ స్థితికి తీసుకెళ్తుంది. మైండ్, మ్మ్. మంకీ మైండ్ నుంచి, జంప్ చేస్తున్న మంకీ మైండ్ నుంచి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కానీ, బేజల్ గ్యాంగ్లియా కానీ, అమిగ్డలా కానీ అన్నిటినీ ఒక నిజంగా కూడా రామనామ మంత్రం చేస్తుంటే ఆర్ హనుమంతుల వారి ఉపాసన చేస్తుంటే గ్రే మ్యాటర్ ఇన్ ద బ్రెయిన్ పెరుగుతుందంటారు. గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్లో మ్మ్. గ్రే మ్యాటర్ పెరిగి మోర్ ఆఫ్ ఎమోషనల్ రెసిలియన్స్, మ్మ్. ఏదైనా షాక్ వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, వరి వచ్చినప్పుడు తట్టుకుంటుంది. మ్మ్. అలాంటి స్ట్రెంగ్త్ హనుమాన్ ఉపాసనతో వస్తుంది అంటారు. పిల్లలందరికీ నేర్పించాలి. దట్ బ్రహ్మచర్యముతో నువ్వు ఒక 41 రోజులు దీక్ష చేస్తూ ఉండు. మ్మ్. ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే 41 days పిల్లలకి హనుమాన్ చాలీసా చదువు, హనుమాన్ చుట్టూ ప్రదక్షిణ చేయి, తిరుగు 11 ప్రదక్షిణలో చేస్తూ పో. నీకు తెలియకుండానే మైండ్ లోపల ఉండే బ్యూటిఫుల్ కనెక్షన్స్ అన్నీ ఏర్పడతాయి. సరే. ఓకే, మంకీ మైండ్ని కంట్రోల్ చేయగలగడం హనుమంతుల వారి డైరెక్ట్ డెపిక్షన్ అది. మ్మ్. దట్ నీ మైండ్ జంప్ చేస్తూ ఉంటుంది ఒకదాని నుంచి. ముందు దాన్ని కట్టి ఒక చోట కూర్చోబెట్టు. మ్మ్. వేర్ ఎవర్ యు ఆర్ ఫోకస్డ్ అక్కడ దేవత ఉద్భవిస్తుంది అంటారు. మ్మ్. దేవత అంటేనే అర్థం ద ఫోకస్డ్ ఎనర్జీ. మ్మ్. ఒక కాన్సెక్రేటెడ్గా ఒక చోట అలా
ఒక ఫోకస్ ఎనర్జీ ఉంటే అది దేవత. ఉమ్, అలాగ హనుమంతుల వారు గురించి మనం ఫోకస్డ్గా పెడితే అక్కడ ఉద్భవిస్తాడు ఆయన. ఉమ్, ఓకే, మనకి దాంట్లో కూడా రామ కాజ్ కరి వేకో ఆతర్ అని చెప్తారు హనుమాన్ చాలీసా. ఉమ్, రామ కార్యం అయితే హనుమంతుల వారు త్వరబడి చేస్తారు. ఉమ్, మన కార్యముని రామ కార్యం వైపు తిప్పగలిగితే హనుమాన్ వచ్చి హెల్ప్ చేసిపోతాడు. ఉమ్, ఇది చాలా సీక్రెటివ్లీ తెలుసుకోవాలి మన మాటలన్నీ కూడా. ఉమ్. మనం యాక్చువల్గా హనుమాన్ చాలీసా అనే స్టెప్ బై స్టెప్ చేసుకున్నా కూడా బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అవుతాయి. సార్ చేద్దామా, So- అట్లా స్టార్ట్ చేద్దాం. ఓ, ఫస్ట్ లైన్ స్టార్ట్ చేశారు కదా ఎలాగా. చేద్దాం తప్పకుండా. ఉమ్, బట్ యాక్చువల్గా దాని బేసిస్ అర్థం చేసుకుంటే ఉమ్, రాముడి యొక్క కార్యము కోసం అయితే హనుమంతుల వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు చూడండి, మన రామాయణం అంతా చెక్ చేసుకున్నా కూడా ఒక మంకీ లాంటి మైండ్, డిసిప్లిన్డ్ శ్రీరాముడు, ఉమ్, ఒక రాక్షసుడైన రావణాసుడిని నాశనము చేయడానికి. ఉమ్, మన లోపల మైండ్ గనక కరెక్ట్గా ఫోకస్డ్గా ఉండి ఒక డిసిప్లిన్ తెచ్చుకుంటే ఉమ్, ఎలాంటి శత్రువునైనా జయించవచ్చు. ఉమ్, ఓకే, ఇవన్నీ లింక్ చేసుకోవడానికే కాదు, వీ కెన్ యాక్చువల్లీ గో డీపర్ అండ్ సి ఎవ్రీ స్టెప్లోనూ క్లియర్గా మనకి హనుమంతుల వారి ఎనర్జీ తెలుస్తూ ఉంటుంది. అందులో అనిమ మహిమ చిన్నగా అయిపోవడము పెద్దగా అవ్వడము అని అంటుంటాయి కదా. సో యాక్చువల్గా అది మన న్యూరో ప్లాస్టిసిటీ, బ్రెయిన్ లోపల మన మైండ్లో ఎంత కెపాసిటీతో అయినా మనం ఆలోచించవచ్చు. ఉమ్, కొంతమంది ఎంత స్మాల్ అయిపోతుంది, చిన్న పాయింట్ కూడా వాళ్ళ మైండ్ తీసుకెళ్ళగలుగుతారు. ఉమ్, ఓకే, సో మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా అలా అయిపోతే, కొంతమంది అండి వైరస్ ఉందేమో చేతికని కడిగిందే కడిగి ఓసిడి అయిపోతారు. ఉమ్, ఓకే, ఒక ఆలోచన, ఉమ్, జస్ట్ వన్ థాట్ దట్ నా చేతికి ఏదైనా అంటిందేమో అని కడుగుతా, శానిటైజర్ వేస్తారు, కడుగుతారు. అలాగా మన మైండే ఒక పాయింట్లో కూర్చోబెట్టి కొట్టగలదు మనం. ఉమ్, దట్ డిఫికల్ట్ ఈజ్ అవర్ మైండ్. ఒకటే మైండ్ 5 నిమిషాలు చదువుకోరా అంటే కూర్చో ఎగిరిపోతూ ఉంటుంది. ఉమ్, ఓకే, ఉమ్, సో మన మైండ్ మనతో ఆడుతుంది కాబట్టి అణిమ మహిమ అనేవి చెప్తున్నారంటే, నీ మైండ్ నువ్వు ఎక్కడికి కావాలో అక్కడ కంప్రెస్ చేయి, నీ మైండ్ నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ చేయి. ఉమ్, ఇవన్నీ హనుమాన్ యొక్క ఉపాసనలో మెల్లగా సాధన చేస్తుంటే వాళ్ళకు వస్తుంది. ఉమ్, దీనికి మెయిన్ అవుట్లెట్, మెయిన్ వెంట్ మనకి బ్రహ్మచర్యముతో ఉండాలి. ఉమ్. బ్రహ్మచర్యము అంటే సార్? ఈజ్ అబ్సల్యూట్లీ మన మైండ్ అంతా ఫోకస్డ్గా ఉంటూ ఉమ్, ఒక పని ఒక కార్యం ఒకటి అనుకున్నప్పుడు మన ఎనర్జీస్ అన్నీ దాని మీద ఫోకస్ చేయగలగడం. ఉమ్, ఒక్క చోట అలా చేయగలిగితే వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, అందులో మేజర్ డిస్ట్రాక్షన్స్ మనకి సెన్స్ ఆర్గన్స్ ద్వారా వస్తాయి, పంచేంద్రియాల ద్వారా. అందుకే హనుమంతుని జితేంద్రియ అంటారు, ఇంద్రియములను జయించిన వాడు. ఉమ్, ఓకే, ఇంద్రియాలు ఎంత అయిపోతాయి సార్, మనకి తెలియకుండానే ఉమ్, మనని కంట్రోల్ చేసేస్తాయి, ఉమ్, మనకి తెలియకుండానే. అండ్ దట్స్ ద ఎప్పటి నుంచో వస్తున్నదే ఈజియెస్ట్, బట్ మనమే హార్డ్ చేసుకుంటాం. ఇంద్రియాలని జయించడం ఈజియెస్ట్, ఉమ్, కానీ దాన్ని మనమే హార్డ్ చేసుకుంటాం. ఈజియెస్ట్ ఎప్పుడు? హనుమంతుల వారు చెయ్యాల మన తల మీద ఉంటే ఆటోమేటిక్ ఇట్లా జరిగిపోతాయి పక్కకి. అందుకని అందరూ కూడా హనుమాన్ ఉపాసనని మన పిల్లలందరికీ నేర్పించాలి. ఉమ్, హనుమాన్ ఉపాసన చెయ్యగలిగితే ఎవరైనా యంగ్స్టర్స్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే, నిజంగా కూడా రామద్వారముని ఆయన కాపలా కాస్తాడు అంటాడు. ఉమ్, మనకి మేజర్గా బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటే ఉమ్, ఈ కింద నుంచి స్పైనల్ కార్డ్ పైకి వెళ్ళడానికి ఫొరామిన్ మ్యాగ్నమ్ అని మన స్కల్ లోపల ఒక పెద్ద ఫొరామిన్ ఉంటుంది. సార్. అందులోంచి మన స్పైనల్ కార్డ్, బ్రెయిన్ స్టెమ్ పైకి వెళ్ళి బ్రెయిన్కి ఆ ఎంట్రన్స్ దగ్గర హనుమాన్ యొక్క పవర్ ఉంటుంది అంటారు. సార్. బ్రెయిన్ యొక్క అలా స్పైనల్ కార్డ్గా మారుతున్న ఎంట్రన్స్ దగ్గర రామద్వారము అని చెప్తారు. ఉమ్, నిజంగా కూడా మన స్పైనల్ కార్డ్, మన ఎన్నో నాడీ వ్యవస్థలన్నీ అలా బ్రెయిన్లోకి వెళుతున్నాయి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇస్ వన్ ఆర్గానిజం. దానిని కాపలా కాస్తూ ఉంటాడు హనుమంతుల వారు. అందుకని సాధనారూపకంగా ఉమ్, హనుమాన్ చాలీసాని సాధనారూపకంగా ఏదో బట్టి కొట్టి త్వరగా చెప్పేశామా, లేకపోతే మా ఇంటికి ఎవరికైనా వస్తే వాళ్ళ ముందు ప్రదర్శన చేయడానికి చేశామా కాకుండా, నేను హనుమాన్ చాలీసాని ఎక్కించుకోవాలి. నిజంగా కూడా హనుమాన్ చాలీసా అనేది ఒక డ్రీమ్. నీ కళ్ళ ముందల హనుమంతులు వారు ఊపిరి పీలుస్తుంటే చెట్లు ఊగుతాయి అంటారు. ఉమ్, నిజంగా అలాగా, నిజంగా ఇమాజిన్ హనుమాన్ లైక్ దట్ వెరీ సిట్టింగ్, రామ్ అంటే చెట్టడం అని ఊగుతాడు.
ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని టైమ్స్? అబ్సల్యూట్లీ చాలా నిజంగా చెయ్యాలంటున్నా. నిజంగా తులసీదాస్ అట్లా రాయడానికి కూడా కారణము అలా కావ్య రూపకంగా అలా చూసి, రామాయణాన్ని చూసి, హనుమంతుల వారిని చూసి నిజంగా కూడా మనం అలా కలగనాలి. మన కలల్లోకి, మన రియల్ లైఫ్‌లోకి అలా ఒక సూపర్ పవర్‌గా, పిక్చర్‌గా వచ్చేస్తే ఆటోమేటిక్‌గా హనుమాన్ శక్తి మన లోపలికి రావడం, ఆయన మన వెనకాలుండి నడిపిస్తాడు. ఇట్లా పుష్ చేస్తాడు. నువ్వు అనుకో కార్యం, ఏం కార్యాలు నాకు పాసిబుల్ కాని కార్యం ఏంటి అని హనుమంతుల వారు అట్లా పుష్ చేస్తారు. నిజంగా కూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఈ జీవిత కాలంలో ఆలోచిస్తూనే ఉంటాం. కష్టాలు ఎప్పుడు పడుతూనే ఉంటాం. ఉన్న డబ్బు కష్టాలు, ఆ తిండి కష్టాలు ఉంటూనే ఉంటాయి. రోజుకొక అరగంటైనా పక్కన పెట్టుకుని హనుమాన్ చాలీసా, హనుమంతుల వారి ఉపాసన అలా ఒక రిథమిక్‌గా చేయగలిగిన వాడు. ఏది ఒక్కొక్క అక్షరము అట్లా తిరగాలి మనకి లోపల. ఒక్కసారి ఒక్కొక్క అక్షరం ఇట్లా వెళుతుంటే లోపల గుండె జల్లుమనాలి. అబ్బా! ఏం నిజం కదా ఇది అనేటట్టుగా అనిపించిన రోజున, అంత డివినిటీతో ఎక్స్‌పీరియన్స్ చేసిన రోజున హనుమాన్ చాలీసా పని చేయడం మొదలు పెడుతుంది. మీరు నమ్మరు, అమరుడైన, ఎప్పటికీ ఇక్కడే ఉండగలిగిన మన రామ శబ్దం వినిపించగానే వచ్చి కూర్చుంటాడు అక్కడ. అలాంటి చిరంజీవి అయిన హనుమాన్ని మన పిల్లలు దూరం చేసుకోకుండా అందరికీ నేర్పించాలి. అండ్ ఇందులో నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, కుల, మత, రాష్ట్ర, ప్రాంత, భాషతో సంబంధము లేదు హనుమాన్ చాలీసా అందరికీ. మతముతో కూడా సంబంధం లేదు హనుమాన్ చాలీసా అందరికీ. కీప్ ఆన్ రీడింగ్ హనుమాన్ చాలీసా. హనుమాన్ 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 సాక్షాత్తు రుద్రుడు అలా వచ్చి మన లైఫ్లోకి వచ్చి అలా కూర్చోబెడతాడు. మనని నిజంగా స్టెబిలిటీ ఇస్తాడు. ఎవరైనా పిల్లలు ADHDతో బాధపడుతున్నారు, హైపర్ యాక్టివిటీతో ఉన్నారు, వాళ్ళకి ఫోకస్ ఉండట్లేదు, చదువులో ఫోకస్ ఉండట్లేదు, ప్లీజ్ హనుమాన్ చాలీసా ఇస్ ఆన్సర్. అది కూడా బట్టి కొట్టించడానికి కాదు, ఒక్కొక్క పదము వాళ్ళకి ఎక్కేటట్టు మెల్లిగా చెప్తే శబ్దబ్రహ్మ వచ్చిన హనుమాన్కి. సో అందుకని ఎలా శబ్దము, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అన్నవి కూడా తెలుస్తాయి పిల్లలకి. సో ప్లీజ్ నేర్పించండి. పిల్లల వరకు సరే, పెద్దవాళ్ళకి ఎంత కుదిరితే అంత, పెద్దవాళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఆ బాధ్యత తీసుకెళ్ళి ఆ పంచముఖి హనుమాన్ చేతిలో పెట్టి సాధన చేయాలి. అలా వెళ్ళగలిగిన రోజున నిజంగా అబ్సల్యూట్ వండర్స్ జరుగుతాయి. అండ్ అది నేను చెప్పడం ఏం పనిష్మెంట్ ఇచ్చారు సార్ హనుమంతుడు? ఏం ఏం లేదు, మాట్లాడి హనుమాన్ చాలీసా ఎవరన్నా చేయొచ్చు, ఆడ మగ అట్లా సంబంధం లేదు. అవన్నీ ఏదో తెలియకుండా మధ్య మధ్యలో వస్తాయి. నిజంగా కూడా భగవంతుడు ఎప్పుడు అలాంటి పనిష్మెంట్లు ఎవ్వరికి పెట్టలేదు. ఓకే, మధ్యలో వస్తాయి కొన్ని, ఏదో ఉపాసన రూపంలో చేసుకున్నప్పుడు ఒక గురుముఖత నేర్చుకోండి. కొన్ని రెస్ట్రిక్షన్స్లో ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, అలాంటి చోట్ల కొంచెం పవిత్రంగా మనం మెయింటైన్ చేస్తాము కాబట్టి ఆ పవిత్రతని కాపాడడానికి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి అంటాం అంతే. అది ఏదో ఇంప్యూరా ప్యూరా ఇలాంటి వాళ్ళు చేయకూడదు, అలాంటి వాళ్ళు చేయకూడదు అన్న మాట లేదు. ఓకే, ఇది ఎప్పుడు కూడా ఎవరైనా అలా చెప్తున్నారంటే 1 hand distance టు దెమ్. వాళ్ళ దగ్గర నుంచి ఒక అగుడు దూరం వెళ్ళాలి. వాళ్ళకి ఏదో అంటుకుంది రోగం, మనకొద్దు. ఎవరైనా హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. ఓకే, 12 నామాలు హనుమాన్ చాలీసాలో హనుమంతుల వారి 12 నామాలు ఉంటాయి. ఓకే, ఆ 12 నామాల్లో ఏదైనా ఒకటి, అందులో బజరంగ బలి అది చాలా పవర్ఫుల్ మాట. ఓకే, తర్వాత వచ్చేసి హనుమంతుల వారి యొక్క శ్రీరాముడికి సంబంధించిన నామం అంటే రామ భక్తుడు, ఇలాంటి మాటలు హనుమాన్ చాలా ఇష్టం. ఓకే, తర్వాత పింగాక్షో చాలా మంచి, హనుమంతుల వారికి చాలా చాలా ఇష్టమైనది. తర్వాత సీతాదేవిని రక్షకుడిగా, సీతాదేవి దగ్గర ఆయన ఉన్నట్టుగా ఆ ఇమేజ్ కూడా, సీతాదేవి హనుమంతుల వారు అట్లా ఆ ఇమేజ్ని మైండ్లో పెట్టుకున్న శ్రీరామచంద్రుణ్ణి, సీతాదేవిని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడి ఇమేజ్ కానీ మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా కూడా చాలా చాలా చేంజెస్ మన బాడీలో రావడం స్టార్ట్ అవుతాయి. యూ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ మెడిటేటివ్ ఫార్మ్. ఓకే రైట్, హనుమంతుల వారు గుండె చీల్చితే లోపల సీతలు అలా సీతాదేవి ఇంకా రాముడు అలా కనిపించే ఆ పిక్చర్ని మన కళ్ళ ముందే నిలుపుకుంటే, ఎంతో చెత్త ఆలోచిస్తాం బ్రెయిన్లో, అవన్నీ పక్కన పెట్టి శ్రీరాముడిని ఊహించుకున్న హనుమంతుల వారిని, సీతాదేవిని
గుండెల్లో ఊహించుకున్నా చాలా బ్రెయిన్లో ఎన్నో కనెక్షన్లు సెట్ అవుతాయి, న్యూరోప్లాస్టిక్ చేంజెస్ రావడం మొదలైతాయి. ఇది ఎలా చేస్తారు, నాకు ప్రూవ్ ఇట్ అంటారు చాలా మంది. అవుతుందా, ప్రూవ్ ఇట్ అని. ఓ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ప్రూవ్ చేసుకో దట్ నిజంగా. అంత భక్తితో శ్రద్ధతో చేసి. హనుమంతుడిని అడగండి డైరెక్ట్ గా, నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు ఇది సాల్వ్ చేసి పెట్టు. ఆయన ప్రత్యక్ష దైవం, ఆయన వస్తాడు నీ కోసం వెతుక్కుంటూ. నీ సిన్సియారిటీ ఇంపార్టెంట్, నీ బ్రహ్మచర్యము నువ్వు ఫోకస్డ్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఎవరి మీద ద్వేషంతో కాకుండా రాముడి కార్యములాగా, నేను అఖండ భారతంలో శ్రీరామచంద్రుడు ఎప్పుడు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఎవరితోనూ డిస్ప్యూట్ లేకుండా, ఎవరితోనూ డిస్ప్యూట్ లేకుండా బ్రతికేది రామరాజ్యం. ఓకే, ఎవరెవరితోనూ వాడిది నేను తినేయాలి, వీడిది నేను లాగేసుకోవాలి, అది లేదు, నో డిస్ప్యూట్. అలా ఉన్న రోజులు రామరాజ్యం నడుస్తుంది అంటారు. అలాంటి రాముడి యొక్క రాజ్యాన్ని నీ హార్ట్లో నిలుపుకో, దట్ నో డిస్ప్యూట్ విత్ ఎనీవన్. వాడు ఎందుకు అలా ఉన్నాడు నాకెందుకు, మా వాళ్ళు ఎవరు రెస్పెక్ట్ ఇస్తే నాకెందుకు, నేను ఎందుకు దాని గురించి పాకులాడాలి, నేను ఎవరి కోసం ఆలోచించాలి, హనుమంతుల వారి కోసం ఆలోచించాలి అనేది వస్తే నో డిస్ప్యూట్ హార్ట్లో హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు. నో డిస్ప్యూట్ హార్ట్, ఎవరితోనే ఏం గొడవలు ఎప్పుడు పడుతూనే ఉన్నాం, ఇంకెందుకు అని పక్కన జరిపిన రోజున హనుమాన్ అలా వచ్చి కూర్చుంటారు. ఓకే, సిరీస్ చేద్దాం మనం కంపల్సరీ. అండ్ ఇట్ విల్ బి వాళ్ళకి యాక్చువల్గా కూడా కొన్ని లాక్స్ ఉన్నవి, ఇప్పుడు మీరు అడిగినట్టుగా వీళ్ళు ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎందుకు చేయకూడదు లేకుండా ఒక బ్యూటిఫుల్ మెథడాలజీ హనుమాన్. అందులో సౌర ఉపాసనలో, అంటే మేము సూర్య ఉపాసన మార్గంలో ఉంది, సౌర ఉపాసనలో సూర్యుడి దగ్గర కూర్చుని ఫస్ట్ విద్యలు నేర్చుకున్నది హనుమంతుల వారు. ఓకే, ఆయనే మింగబోయాడు నేర్చుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఆయన చుట్టూ అభిముఖంగా ఇలా సూర్యుడు వెళ్తుంటే ఆపోజిట్ లో వెళ్తూ నేర్చుకున్నాడు అన్ని వేదాంగాలు. సో హనుమంతుల వారి ఉపాసన సౌర మార్గము ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విని హెల్ప్ అవుతుంది. అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా.